ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికి నా వందనాలు. ఉదయకాలం సమయంన దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. నేటి దినమునకై దేవుని యొక్క వాక్యము చూసినట్లయితే 14వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే దేవుడు మన పట్ల రాయబడి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చదివి దేవుని అనుదిన ఆహారంగా మనం దీన్ని స్వీకరిద్దాము. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అనిలను పరిశీలించును. ఇటు వాక్యము ద్వారా దేవుడు మనందరిని వెతుకుతున్నాడు. మనము వివేకము కలిగిన దేవుణ్ణి మనము కనుకొని ఉన్నాము. కాబట్టి ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు తెలివితోటి వివేకము ద్వారా దేవుణ్ణి మనము వెతకవలసిన వారమై ఉన్నాం. బహు జాగ్రత్తగా మనము దేవుణ్ణి వెతకవలసిన వారంగా ఉన్నాం. వస్తున్నటువంటి దినములలో చూస్తున్నాం భూకంపాలు, యాక్సిడెంట్లు, సునామీలు. ఈ లోకపు అంధకార క్రియలలో ఉండుతున్నటువంటి ఈ సమయంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనము వివేకము కలిగి దేవుని వెతుకువారుగా ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మనకు చెప్తున్నాడు. ఒకవేళ ఈ లోకంలో మనము దేవుని వెతకకుండా ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార క్రియలకు మనము బందీలైనట్లయితే రేపు ఈ లోకంలో అంతరించిపోయిన తర్వాత నువ్వు ఏ విధంగా బాధపడతావు అనేది దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు నీ కొరకు. కాబట్టి ఆకాశం మందు చూచుచున్న దేవుడు నిన్ను నన్ను పరిశీలిస్తున్నాడు. ప్రేమ ద్వారా ఆయనతో మనము ఒడంబడిక చేసుకొని ఉండాలి. ఆయన రక్తంని మనము ధరించుకొని ఆయన రక్తం ద్వారా మనం ఈ పాపం నుంచి విమోచించబడి ఈ లోకంలో వివేకం కలిగి జీవించాలని నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజంతా మరి దేవుని యొక్క వివేకం కలిగి మనమందరము దేవుని యొక్క రాజ్యములో వెతుకుటకై ఇతరుల చేత మనమందరము దేవుని యొక్క రాజ్యములో కలుసుకునేలాగున ఈరోజు మనందరికీ దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. మరి ప్రార్థన చేస్తూ మనం ముగించుకున్నాం. యేసయ్యా నీకే స్తోత్రములు, జీవం గల దేవా నీకే స్తోత్రములు. అవునయ్యా, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు నాయనా మీరు ఇచ్చినటువంటి అయా వాక్యానుసారమైన జీవితంలో మమ్మల్ని బలపరుస్తున్నది. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వివేకము కలిగి దేవుని వెదికే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. బహు జాగ్రత్తగా వివేకము చేత తెలివి చేత పదిలంగా ఈ లోకంలో మేము ఉండుటకు అయా నీ రాజ్య సువార్తలో మేమందరము పాలు పొందుటకు నాయన నీ కృప దయచేయమని ఈ రోజు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి అయా మా హృదయములో నూతన కార్యములు వింటున్నటువంటి ప్రతి బిడ్డల యొక్క హృదయములో నాయన ఈ రోజు జరుగుతున్నటువంటి మంచి కార్యములను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఇట్టి కృప మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రార్థన ధూపం వలె చేర్చుకొనమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.